We, the students of Arvinda Model School, are doing a Wipro Earthen project on water and sustainability. As a part of it, we are here in Buckingham for interviewing. Sir, can we interview? తెలుగు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చా? పర్లేదు మీ పేరెంట్? నా పేరు సుబ్బారావు. అసలు ఇక్కడ వాటర్ ఎలా పొల్యూట్ అయింది? ఇక్కడ వాటర్ ఫస్ట్ పొల్యూటం కన్నా ముందు వాటర్ ఎలా వస్తుందో చూడండి. ఇది వచ్చి మన బకింగ్హామ్ కెనాల్ నుండి పంట పొలాలకి నీళ్ళు వెళ్ళే ఏరియా ఇక్కడ ఫస్ట్. అయితే ఈ వాతావరణము ఈ ఏరియా అంతా రాజధాని విడిపోయిన తర్వాత ఇక్కడ బిల్డింగ్లు ఎక్కువగా కన్స్ట్రక్షన్ జరగటం వలన వేస్టేజ్ వాటర్ ఎక్కువ వచ్చింది. వేస్టేజ్ వాటర్ అంటే యూస్ చేసుకునే వాటర్ ఎక్కువగా అయిపోయింది. అది డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేక, డ్రైనేజీ పోవటానికి మార్గాలు లేక వాటర్ అంతా కెనాల్లో కలుషితం అవుతుంది. దానివల్ల కలుషితం అయిపోయింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏరియా డెవలప్మెంట్. అది నెక్స్ట్ ఇక్కడ వాటర్ క్వాలిటీని చెక్ చేస్తారా? ఇక్కడ లేదు. కేఎల్ యూనివర్సిటీలో ఈ ఏరియాలో వాటర్ క్వాలిటీ చెక్ చేస్తారు. వాటర్ ప్యూరిఫికేషన్ జరిగిద్దా? వాటర్ ప్యూరిఫికేషన్ ఇక్కడ లేదమ్మా, ప్రజెంట్ లేదు. గవర్నమెంట్ ప్రాసెస్లో ఉంది. వేస్ట్ వాటర్ని అంతా ఇట ప్యూరిఫికేషన్ చేసి మంచి వాటర్ అయిన తర్వాత మెయిన్ కెనాల్లో కలపాలని గవర్నమెంట్ యొక్క ప్రొసీజర్ అంటే ప్లానింగ్లో ఉన్నాం ప్రజెంట్. అంతే సార్, మరి సాయిల్ మొత్తం పొల్యూట్ అయింది కదా, దాని మూలాన పంట పొలాలకి వెళ్తే ఏమైనా నష్టం ఉందా? ఈ కలుషితమైన వాటరు పంట పొలాలకు వెళ్తే దాదాపుగా నష్టమే ఉంటుంది. ఎందుకంటే వాటర్లో పనిచేసే మనుషులకు కానీ భూమి యొక్క సారం బయటికి రాకుండా, అంటే మొక్కలకి రాకుండా వేస్టేజ్ వాటర్ వలన భూమి అంతా చెడిపోతుంది. దాదాపుగా దానికి ఇవ్వాల్సిన సారం అంతా రాకుండా పర్సెంటేజ్ తగ్గిపోద్ది. అందువల్ల రైతుకు దిగుబడి రాదు. కంపల్సరీ నష్టం ఉంది, కానీ మార్గాలు లేవు. అదంతా చర్య తీసుకోవాల్సింది గవర్నమెంట్ వాళ్ళు. తీసుకుంటే కనుక ఈ కలుషితమైన వాటర్ని ప్యూరిఫికేషన్ చేసి అటు రైతులకి లేకపోతే ఇటు అదర్ ఏదన్నా అవకాశాలు ఉన్న వాటికి వాడుకోవడానికి బాగుంటుంది. అది మా యొక్క ఆలోచన. గవర్నమెంట్ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదా? ఈ వాటర్ గురించి గవర్నమెంట్ ఆల్రెడీ 2-3 సార్లు, గత గవర్నమెంట్ తీసుకుంది, ఈ గవర్నమెంట్లో కూడా 2-3 సార్లు ప్రయత్నం చేశారు. కాకపోతే ప్లేస్మెంట్ దొరకల, స్థలము లేక ఆగిపోయింది. ప్లస్ టెండర్లు కూడా పిలవాల. ప్లేస్మెంట్ దొరికిన తర్వాత టెండర్లు పిలిచి దీని మీద నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది గవర్నమెంట్. ఎప్పటిలోపు అవుతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి 1 year పట్టుద్దని. టెండర్లు అంటే ఈ వర్క్ చేయటానికి కాంట్రాక్టర్ని పిలవాలి గవర్నమెంట్, ఆ పని చేసే వాళ్ళని. ఇప్పుడు ప్యూరిఫికేషన్ చేయాలంటే డైరెక్ట్గా చేతులతో చేయలేం. దానికి ఒక మిషనరీ కావాలి, దానికి ఒక పవర్ సిస్టమ్ కావాలి, దానికి ఒక యూనిట్ కావాలి. దీని మొత్తాన్ని ఎస్టీబీ అంటారు. గవర్నమెంట్ ప్రకారంగా కానీ మన లెక్క ప్రకారంగా కానీ ఎస్టీపీ అని యూనిట్ అని ఉంటుంది. ఆ ఎస్టీపీ యూనిట్లో వేస్ట్ వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళి, అంటే కలుషితమైన వాటర్ మొత్తం దాంట్లోకి వెళ్ళినాక ప్యూరిఫికేషన్ పూర్తిగా అయిపోయి ల్యాబ్లో కూడా టెస్ట్ చేసినాక ఈ వాటర్ని దాదాపుగా తాగొచ్చు, లేకపోతే మొక్కలకు పోసుకోవచ్చు. మొక్కలు అంటే మనం చెట్లు ఉంటాయి కదా, వాటికి సాగునీటికి ఉపయోగించుకోవచ్చు అని నిర్ధారణ అయిన తర్వాతే మెయిన్ కెనాల్లోకి పంపుతారు. ఆ ప్లాంట్ మొత్తం ఎస్టీబీ అని అంటారు. అది చేయటానికి గవర్నమెంట్ ప్రాసెస్ ఉంది. గత సంవత్సరం నుండి ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు ఏమీ ఆచరణలోకి రాలా. నా ఉద్దేశం 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఈ ఏరియాలో ఎస్టీబీ పెడతారని ఆలోచన. సార్, అక్కడున్నది చెప్పు. అక్కడున్నది ఎక్స్ప్లెయిన్ చేయరా? అక్కడ ఉన్నదాన్ని చదువు ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్, దాని యొక్క డీటెయిల్స్ వివరాలు, దాని యొక్క డీటెయిల్స్ చెప్తారా? ఆంధ్రరత్న పంపి స్కీమ్ అనేది అప్పుడు వినపడుతుంది. దాంట్లో ఆంధ్రరత్న పంపి స్కీమ్ అనేది కాసు బ్రహ్మానందరెడ్డి గారు 1965 సంవత్సరంలో 1965 సంవత్సరంలో నిర్మించారు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద గారని. ఆ రోజుల్లో ఆ టైంలో దాదాపుగా 9.5 lakhs ఖర్చు అయింది గవర్నమెంట్కి. దీని ఆయకట్టు వచ్చేసి దీని ఆయకట్టు వచ్చి 3769 ఎకరాలకి ఆ రోజు సాగు అవుతుంది భూమి. ఇక్కడ నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే గవర్నమెంట్ వాళ్ళు కెనాల్ తీసినప్పుడు 1965 సంవత్సరంలో ఆంధ్రరత్న పంపి స్కీమ్ అని కూడా ఒక ఎత్తిపోతల పథకం పెట్టి దాంట్లో ఒక 5 మోటార్లు పెట్టి రైతులకు హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ దిగువ ప్రాంతాల్లో ఉన్న 500
ఎక 3769 ఎకరాలకి సాగునీరు గవర్నమెంట్ సప్లై చేసింది. దీనివల్ల దీనికి వచ్చి ఆయుష్ కట్టు 3750 చెప్పాను. దీంట్లో వచ్చేసి 5 మోటార్లు ఉంటాయి. ఒక్కో మోటార్ వచ్చి 60 HP. సెక్షన్ డెలివరీ పైపులు ఉంటాయి. దీనికి ఒక సిబ్బందులు వచ్చి 2-3 ఉంటారు. ఒక ఆపరేటరు, ఒక వాచ్మెన్, ఒక మెయింటెనెన్స్ చేసే ఆఫీసర్లు ఉంటారు. ఈ యొక్క స్కీమ్ యొక్క పరిస్థితి 1965లో స్థాపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రన్ అవుతూనే ఉంది. మాకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ.